పిల్ల లేకపోతేనేం చెట్లే నా పిల్లలనుకున్న మాతృమూర్తి వృక్షమాత సాలుమరద తిమ్మక్క. భవిష్యత్తు తరాలు పచ్చగా ఉండాలంటే మొక్కలు నాటాల్సిందేనని పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది. ఇలా వేలాది మొక్కలకు తల్లయింది. 112 ఏళ్ల జీవిత కాలంలో 65 ఏళ్లు ఆమె మొక్కలు నాటడానికి అంకితమయ్యారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన సాలుమరద తిమ్మక్క పర్యావరణ పరిరక్షణకు జీవితాంతం కృషి చేసింది. తుముకూరు జిల్లాలోని గుబ్బి తాలూకాలో పుట్టిన తిమ్మక్క శ్రీ బిక్కల చిన్నయ్యను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో అంతా హేళన చేసేవారు. బంధువులు సూటిపోటి మాటలతో ఒకనొక టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నారు. అదెంత తప్పు అర్థం చేసుకొని ఇద్దరు కలిసి మొక్కలు నాటడం మొదలుపెట్టారు. మొక్కలనే సొంత బిడ్డలుగా భావించి ప్రేమను పంచి వేలాది వృక్షాలతో వనాన్ని ఏర్పాటు చేశారు. మరి చెట్ల పెంపకాన్ని మొదలుపెట్టిన తర్వాత నీళ్లు పోయడం కోసం 4 కిలోమీటర్ల వరకు ఎంతో కష్టపడి నీళ్లను మోసుకెళ్లేవారు. ఇప్పటి వరకు 8,000కు పైగా మొక్కలు నాటి మదర్ ఆఫ్ ట్రీగా పేరు తెచ్చుకోవడంతో భారత ప్రభుత్వం తిమ్మక్క సేవలను గుర్తించింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఆమె చేసిన నిస్వార్థ సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2019లో పద్మశ్రీ అవార్డుతో తిమ్మక్కను సత్కరించింది. మరి మదర్ ఆఫ్ ట్రీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పేద్దామా?